ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ ఇవన్నీ ఏంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా అండి? ఇవన్నీ ఏం లేదండి, ఒకరు రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారండి. అంటే వారి షష్ఠి పూర్తికి ఇచ్చారనమాట. చాలా వేడిగ్గా చేసుకున్నారు. అలాగే రిటర్న్ గిఫ్ట్లు కూడా అద్భుతంగా ఉన్నాయండి. అంటే చూడండి, అసలు 12 రకాల స్వీట్లు అండి. ఇక్కడ అసలు ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టండి. అసలు మీరు మంచి మంచి స్వీట్స్ అండి. ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. అలాగే హాట్ బాక్సెస్ అండి, హాట్ బాక్సెస్ ఇచ్చారు. ఇలాగా 2 హాట్ బాక్సులు. అలాగే ఈ స్వీట్లన్నీ కూడా ఈ డబ్బాలో పెట్టించారండి. ఈ విధంగా ఇచ్చారనమాట. చాలా వేడిగ్గా చేసుకున్నారు. తప్పులేదండి. అంటే మనం ఏదైనా సరే భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మన వేడుకల్ని అలా చేసుకోవడంలో తప్పులేదండి. అయితే నాకేమనిపిస్తుందంటే, ఎవరైనా ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ గురించి ఒకసారి ఆలోచిస్తే బాగుండు అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడండి వీళ్ళు ఇచ్చింది గిఫ్ట్ ఏంటంటే, ఇక్కడ స్వచ్ఛ భారత్ అనే రాసి ఉంది దీని మీద. అంటే ఇది రీసైక్లింగ్కి వెళ్తుందండి. ఇది మీకు చూసారా, ఇది ఇలా ఉందంటే స్వచ్ఛ భారత్కి ఇది వెళ్తుందని అర్థం అండి. ఇది ఇలా ఇలా ఉన్నది ఏదైనా కూడా రీసైక్లింగ్ పనికి వస్తుందని అర్థం అనమాట. కాబట్టి అలాంటివి వాడారు వీళ్ళు, నేను కాదని అనట్లేదు. కాకపోతే ఎంతమంది రీసైక్లింగ్ పంపిస్తారండి నిజంగా? అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయండి. ఇప్పుడు మనకి చీర ఉంది కదండి, ఈ చీరకున్న కవర్ని వాడు కవర్ ఇచ్చేస్తాడు వాడు షాప్లో వాడు. ఇది మనం ప్యాక్ చేయలేము. అలాగే ఇది కూడా వాడు కవర్ ప్యాకింగ్తో వచ్చేస్తుంది. కాకపోతే ఈ స్వీట్లు పురమాయించుకుంటాం కదండి, ఇది మన చేతిలో ఉంటుంది కదా. కాబట్టి స్వీట్ షాప్ అతనికి మనం కవర్స్ ఇచ్చి, ఈకో ఫ్రెండ్లీ కవర్స్ అంటే రీసైక్లబుల్ అండ్ కంపోస్టబుల్ కవర్స్ ఉన్నాయి కదండి, మన షాప్లో కూడా ఉన్నాయి అవి. అలాగే బట్టర్ కవర్స్ అండి, పేపర్తో తయారు చేసిన కవర్స్ ఉన్నాయి. చాలా షార్ట్స్లో నేను చూపించానండి. ఆ కవర్స్ ఇచ్చి అందులో ప్యాక్ చేయమని వాళ్ళకి చెప్పొచ్చండి. దీని ద్వారా దీన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు అనుకోవచ్చు తర్వాత రీసైక్లింగ్కి, స్వచ్ఛ భారత్ రీసైక్లింగ్కి యూజ్ అయ్యే కవర్సే కదండి ఇప్పుడు ఏమైందని. కానీ ఎంతమంది రీసైక్లింగ్ పంపిస్తారండి నిజంగా ఇవి? అంటే ఇవి స్వీట్స్ తినేసి అందరూ కూడా చెత్తబుట్టలో వేసేస్తారు. ఎంతమంది నిజంగా రీసైక్లింగ్ యూనిట్ పంపిస్తారు? తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, ఈ మధ్య నా దగ్గర కవర్స్ ఒక 30 గోదాముల పైనే ఉన్నాయండి. అంటే ఇలాంటి కవర్స్ అనమాట, ఓన్లీ కవర్స్, కురుకురే కవర్స్, షాంపూ ప్యాకెట్స్, అలాగే మనకి ఉంటాయి కదండి పిల్లలు తినే కవర్స్. అంటే నేను చాలామంది దగ్గర నుంచి వేస్ట్ కలెక్ట్ చేసి రీసైక్లింగ్ యూనిట్కి పంపిస్తూ ఉంటాను కదండి. ఆ కవర్స్ అసలు 15 బస్తాలు ఎన్నో ఉన్నాయండి నా దగ్గర ఈ మధ్య. అంటే ఇది వరకు ప్లాస్టిక్ విడిగా, దేనికి విడిగా అన్నీ సెపరేట్ చేయిస్తాను కదండి నేను, మీ అందరికీ తెలుసు కదా. ఆ కవర్స్ అన్నీ కూడా ఈ మధ్య ఎవరు తీసుకోవట్లేదండి, వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదంట, ఎవరు కూడా పట్టుకెళ్ళమంటున్నారండి. కాబట్టి అంటే పక్కన పెట్టేవాళ్ళు అంతమంది. మీరు అందరూ కూడా ఈ స్వీట్స్ తినేసి ఏం చేస్తారండి, పొడి చెత్తలో వేస్తారో దాన్ని తీసుకెళ్ళి మొత్తం తడి పొడి దాంట్లో వేసేస్తారు. ఎవరు ఏరుతారండి ఇవి? అసలు ఏరి మేము 15 బస్తాలు 20 బస్తాలు పైనే ఉందండి నా దగ్గర. ఎవ్వరు పట్టుకెళ్ళట్లేదు. ఉత్తిని పట్టుకెళ్ళమన్నా కూడా ఎవరు పట్టుకెళ్ళట్లేదండి. ఇది వరకు ఏంటంటే కేజీకి రూపాయి అలా ఇచ్చేవారు. అంటే ఆ రూపాయి మనకు ట్రాన్స్పోర్ట్కి కూడా పనికిరాదు, అయినా కూడా మేము దాన్ని రీసైక్లింగ్ పంపించేవాళ్ళం. కానీ ఈ మధ్య అసలు ఎవ్వరు పట్టుకెళ్ళట్లేదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇలాంటి కవర్స్ అంటే ఎవరైనా ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు, స్వీట్స్ ప్యాక్ చేయించేటప్పుడు దయచేసి బటర్ కవర్స్ వాడండి. అలాగే ఏంటంటే మనకి ఈకో ఫ్రెండ్లీ కవర్స్ కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే రీసైకిలబుల్ అండ్ కంపోస్టబుల్ కవర్స్ అండి. అవి వాడండి. చూపిస్తానండి మీకు. ఇదిగోనండి ఈకో ఫ్రెండ్లీ కవర్స్ అంటే ఇవ్వండి. ఇదేమో బటర్ కవర్ అండి, అలాగే ఇదేమో ఈకో ఫ్రెండ్లీ కవర్ అండి. అంటే పౌచెస్ అనమాట. మనకు కావాలంటే స్వీట్లు ప్యాక్ చేసుకోవడానికి కూడా ఇలాంటి పౌచెస్ ఉన్నాయన్నమాట అండి, మనం వాడాలి. కానీ ఇక్కడ చూడండి మీరు, 100% భూమిలో 90 రోజుల్లో కలిసిపోను, 100% కంపోస్టబుల్ అండ్ హార్మ్లెస్, బ్యాగ్స్ మేడ్ ఫ్రమ్ వెజిటబుల్స్ స్టార్చ్. ఈ విధంగా ఇలాంటి కవర్స్ కూడా ఉన్నాయండి. జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంతే. మన షాప్లో అయితే అరేంజ్ చేశానండి ఈ కవర్సు. అలాగే ఈ బటర్ కవర్స్ ఏంటనుకుంటున్నారు, బొబ్బట్లకి, స్వీట్స్కి, వసుంధరాలను అలాంటి చోట్ల కొన్ని చోట్ల ప్యాక్ చేస్తారు కదండి. అసలు ఆ వేడివేడి బొబ్బట్టికి ప్లాస్టిక్ కవర్ అనేది ఎంత హార్మోన్ అండి. ఎందుకంటే దానికి ఉన్న గుణం అంతా కూడా, ప్లాస్టిక్ ఉన్న గుణం అంతా కూడా బొబ్బట్టుకి అంటుకుంటుంది. అదే కొంచెం మంచి స్వీట్ స్టాల్స్లో అయితే ఇలాంటి బటర్ కవర్స్ వాడతారు కదండి. ఇలాగే మన స్వీట్ ప్యాకింగ్ కూడా మనం వాళ్ళకి చెప్పొచ్చు. మనం కొని వాళ్ళకి ఇచ్చి ఇందులో ప్యాక్ చేయండి అని చెప్పొచ్చు అండి. వాళ్ళ కవర్స్ వద్దని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది హార్మ్లెస్ అండి, ఒక పేపర్ లాంటిది ఇది.
భూమిలో ఈజీగా కలిసిపోతుంది. అలాగే లేదు అక్కడ ఇది కొంచెం పేపర్ కదా, ఎలా ఉంటుందో ఏంటో స్వీట్స్కి పాకానికి గట్టా అనుకుంటే ఇది చూడండి చక్కగా ఇది ఇలాంటి కవర్స్ కూడా ఉన్నాయండి. ఇవి వెజిటేబుల్ స్టాక్స్తో తయారు చేసినాయి అనమాట. ఇవి భూమిలో కలిసిపోతాయండి. ఇవి కూడా ఈజీగా కంపోస్టబుల్ కూడానండి. అంటే ఒక మొక్కకి ఎరువుగా కూడా ఉపయోగపడుతుందండి. హ్యాండ్ కవర్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి. ఇవన్నీ కూడా మన షాప్లో లభ్యమవుతాయండి. ఎవరికి కావాలన్నా కూడా సప్లై చేస్తాం. దయచేసి ఆలోచించండి. అంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, అంత ఈజీ ఏం కాదండి. తర్వాత ఇక్కడ చూడండి పసుపు కుంకుమ, దీనికి కూడా మనం చిన్ని కవర్స్ ఉన్నాయండి మన దగ్గర. పసుపు కుంకానికి చాలాసార్లు మీకు చూపించాను కదా, అవి పసుపు కుంకానికి సేమ్ ఇదే సైజులో కాఫీ రంగు కవర్లో చిన్న కవర్స్ ఉన్నాయి. వచ్చేది మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేది తాంబూలానికి. దయచేసి ఈ కవర్ని అవాయిడ్ చేయండి, ఆ పిచ్చి కవర్స్. లేకపోతే చక్కగా ఒక పేపర్లో ఫోల్డ్ చేసి కట్టేసుకున్నా పర్వాలేదు. లేకపోతే చిన్న పౌచెస్ కవర్స్ కావాలంటే ఇదే సైజు కాఫీ కలర్లో పేపర్ కవర్స్ ఉన్నాయండి మన దగ్గర. అంటే నా దగ్గరనే కాదు, మీరు ఎవరు ఎక్కడున్నా సరే ఇలాంటివి కూడా షాప్స్లో లభ్యమవుతున్నాయి. మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంతేనండి. ఇలా ఈకో ఫ్రెండ్లీ కవర్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించట్లేదు మీరు. మిషన్ మీద ఇలాగా ఆ ప్లాస్టిక్ తయారు చేసేవాళ్ళది అంతా కూడా కొనుక్కుని ఇలాగా మన దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేసేసుకుంటున్నాం అండి. భూమిని పొల్యూషన్ చేసేస్తున్నాం. దయచేసి ఆలోచించండి. అంటే స్వచ్ఛ భారత్ ఇది రీసైకిలబుల్ అయ్యే కవరే కదా అని అనుకుంటారు, కరెక్టే. కానీ ఎంతమంది దీన్ని రీసైక్లింగ్ వరకు పంపిస్తారండి? నా దగ్గర చెప్తున్నాను కదా, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇలాగా చెత్త గురించి ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు. కానీ నాలాంటి వాళ్ళు అంతా సేకరించాలంటున్నారు. కానీ నేను సేకరించానండి. అసలు 15 గోదాం సంచుల పైనే మన దాంట్లో ఉన్నాయి. ఎవరన్నా ఉత్తిని పట్టుకెళ్ళినా ఇస్తానండి. దాన్ని రీసైకిల్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరు పట్టుకెళ్ళట్లేదండి. అంటే గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి, మాలాంటి వాళ్ళని ప్రోత్సహించాలండి. అంటే వాళ్ళు ఒక అవకాశం కూడా కలిగించాలి, అది ఎక్కడికి పట్టుకెళ్ళాలి ఏంటని. స్వచ్ఛ భారత్ అని అలాగని ఇలాగని చాలా ఏవో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తారు. కానీ మేము ఇలా పక్కన పెట్టిన వాటిని మరి ఎవరు కూడా దేనికి ఉపయోగించట్లేదు. అది ఒక రోజు వీడియో చూసి చూపిస్తానండి. అసలు ముందు ఇది చూడండి, తర్వాత నా దగ్గర ఎన్ని కవర్స్ ఇలాంటి కవర్స్ ఉన్నాయో పట్టుకెళ్ళకుండా. అంటే చాలామంది దీన్ని పొడి చెత్త వరకు పంపించరు, కానీ పంపించిన పొడి చెత్తని మేము రీసైక్లింగ్ కూడా పంపించే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఎవ్వరు పట్టుకెళ్ళట్లేదు. అంటే మాకు గిట్టుబాటు అవ్వట్లేదు, రీసైక్లింగ్ యూనిట్స్ మానేశారంటండి ఎక్కడికక్కడ. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నాకు సంబంధించిన సమాచారం ప్రకారం అసలు చాలా రీసెర్చ్ చేస్తున్నాను దీని గురించి. ఎవ్వరు కూడా వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి కవర్స్ అవాయిడ్ చేయండి. ఇలాంటి కవర్స్ అనుకోండి భూమిలో అది కలిసిపోతాయి కాబట్టి పర్వాలేదు. ఇది పేపర్ కవర్ అనుకుంటే ఇలాంటి కవర్స్ అయినా వాడండి దయచేసి. ఇలాంటి పౌచెస్ కూడా ఉన్నాయండి. దయచేసి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. ఎన్నో వీడియోలు చేస్తున్నానండి నేను, ఇలాగ అర్థం చేసుకోండి దయచేసి. అంటే ఇలాంటి వాటిని ఆల్రెడీ ప్యాకింగ్తో వస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం. మన చేతిలో ఉన్నదైనా ప్యాక్ చేయండి. అలాగే ఇలాంటి ప్లాస్టిక్ బాక్సుల్ని అవాయిడ్ చేసి ఏ స్టీల్ బాక్సో లేకపోతే ఏదైనా బుట్టల్లో చక్కగా ఈ స్వీట్లన్నీ ఉన్నాయి కదండి, ఇది ఒక బుట్టలో ఎకో ఫ్రెండ్లీ బుట్టలో ఏదైనా పెట్టించారనుకోండి, వాళ్ళని ప్రోత్సహించినట్టు, చేతివృత్తులు వాళ్ళని ప్రోత్సహించినట్టు ఉంటుంది. అది ఒకవేళ భూములకి ఏ విధమైన హాని కూడా చేయదండి. అలాగే చూడండి హాట్ బాక్సులు ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఈ ప్లాస్టిక్ కూడా అంత మంచిది కాదు. ఈ ప్లాస్టిక్ ఈ బాక్స్కి ఒక కవర్ వస్తుంది, దీనికి ఒక కవర్ వస్తుంది. ఇవన్నీ పెట్టుకెళ్ళి ఇలాంటి కవర్లో కంటే కూడా కాటన్ కవర్స్ వాడుకోవడం మంచిది. దయచేసి ఆలోచించండి. నేను చాలా వీడియోల్లో చెప్తున్నాను, ప్లీజ్ సేవ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంటే ఇంకోటి చూపిస్తానండి మీకు, చూడండి. ఇది ఒక సంచి అండి. అంటే ఒక ప్రకృతి ప్రేమికులండి. అంటే మనకి తెలిసిన వారేనండి వీరు కూడా ప్రకృతి ప్రేమికులు. అసలు చక్కగా చూడండి గుడ్డ సంచి కుట్టించారు ఇలాగా గిఫ్ట్ ఐటెం ఇవ్వడానికి. అలాగే వాళ్ళు ఎంచుకున్న విధానం కూడా చూడండి, అట్ట పెట్టండి ఇది. అంటే గిఫ్ట్ ఐటమ్ అంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయండి, మనమే ఎంచుకోవాలి. ఈ గిఫ్ట్ ఐటమ్ ఏమో ఇలా ఇచ్చారు. అంటే ఎక్కువ కాస్ట్ పెడితేనే వస్తాయని కాదండి, మామూలుగా కూడా ఉంటాయి, మనం తీసుకోవాలంతే. ఇందులో కృష్ణుడి బొమ్మ పెట్టి ఇచ్చారనమాట అండి. అంటే కృష్ణుడి బొమ్మ పెట్టి ఇచ్చారు, ఈ విధంగా పెట్టి ఇచ్చారండి. అంటే కృష్ణుడి బొమ్మ ఇందులో ఉందండి. అంటే మనం ఈ కవర్ని ఎలాగో మార్చలేము, వాళ్ళ ప్యాకింగ్తో వస్తుంది కాబట్టి. కానీ ఎంతో కొంత ఇక్కడ వాడిన కవర్ కానీ ఈ ప్యాకింగ్ కానీ మార్చగలిగారు కదండి. అంటే మనం చూస్ చేసుకోవడంలో ఉంటుందండి. ఇక్కడ చూడండి సంచి ఎంత బాగుందో చూడండి, తీసి చూపిస్తాను. సంచి చూడండి ఎంత బాగుందో అండి. చక్కగా ఇలాగ మనం ఏమైనా కూరగాయలు తెచ్చుకోవచ్చు, తర్వాత దీన్ని వాష్ చేసేసుకోవచ్చండి. ఇలా చేతితో పట్టుకోవచ్చండి, మళ్ళీ దీన్ని తగిలించుకోవచ్చు.
ఇలా ఆలోచించండి. అంటే ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఆలోచించుకోవడంలో ఉంటుందండి. ఏదైనా యూస్ఫుల్గా ఇవ్వండి, అంతేగాని మన ప్లాస్టిక్తో నింపేయండి, దయచేసి నింపేయకండి. అంటే కొన్ని అవాయిడ్ చేయలేని ఉంటాయండి ఇలాంటి కవర్లు. అవి అంటే మినిమం తగ్గించగలం కదా ఎంతో కొంత, అలా ఆలోచించండి. వీరు స్వీట్స్ పెట్టారండి. ఆ స్వీట్స్ కూడా అంటే అవన్నీ స్వీట్స్ అవి ఇప్పుడు తీయవలసిందని నేను మర్చిపోయాను. ఆ స్వీట్స్ అయిపోయినాయి అనమాట. అవి వాటికి కూడా మొత్తం బటర్ కవరే ఉపయోగించారండి. అంటే ప్రకృతి ప్రేమికులు ఈ విధంగా చేస్తున్నారండి. మనం ఎంచుకోవడంలో ఉంటుంది అనమాట. దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి విధానాలు అవలంబించి మనం పోనీ కుట్టించమన్నా ఇలాంటి కుట్టించిస్తాము. కుట్టించుకోలేకపోతే మన షాప్కి వచ్చి ఎవరైనా ప్రకృతి ప్రేమికులు కావాలంటే ఇలాంటి కవర్స్ అవి కూడా కుట్టించిస్తామండి. దయచేసి ఆలోచించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఆ ప్లాస్టిక్ కవర్లు రీసైక్లింగ్ పంపించే వాళ్ళు కూడా ఎవరు లేరండి. స్వచ్ఛ భారత్ అంటారు, ఏదో అంటారు కానీ అది ఏమీ మనకి రోడ్ వేస్ట్లు అవి కూడా అలాగే ఉండిపోతున్నాయి. కాబట్టి దయచేసి ఆలోచించండి. చాలా వీడియోల్లో చెప్తున్నాను, మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. ఉంటానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.